పచ్చని ప్రకృతి సోయగాలతో అలరారే ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతంలో తుపాకులు భీకరంగా గర్జించాయి. తెల్లవారుజామునే తూటాలు వర్షించాయి. భారీ ఎన్కౌంటర్లో 24 మంది మావోయిస్టులు హతమయ్యారు. 2013 తర్వాత ఏఓబీ పరిధిలో జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్ ఇదే. ఎన్కౌంటర్ ఘటనలో ఓ గ్రేహౌండ్స్ కమాండర్ ప్రాణాలు విడిచాడు. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతం భారీ ఎన్కౌంటర్తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో మావోయిస్టులు సమావేశమైనట్టు పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో రామ్గఢ్, పనస్పుట్ మధ్య అటవీ ప్రాంతంలో ఆంధ్ర ఒడిశా పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. కూంబింగ్ సమయంలో మావోయిస్టులు ఎదురుపడ్డారు. పోలీసులు, నక్సల్స్ మధ్య చాలాసేపు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో 6 మహిళలు సహా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో కొందరు కీలక నేతలున్నారు. వీరిలో చలపతిది చిత్తూరు జిల్లా, వరంగల్ జిల్లా వాసి గాజర్ల రవి మరో ముఖ్య నేత. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ తనయుడు మున్నా కూడా ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. మృతుల్లో దయా, వెంకటరమణ, బెంగాల్ సురేష్, అనిల్, అరుణ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి 3 AK-47 గన్లు, 3 SLRలు, 303 రైఫిళ్లు 2, 1 మందు పాత్ర, 1 SBM, 1 ఇన్సాస్తో పాటు 50 కిట్ బ్యాగ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల సమయంలో ఘటనా స్థలంలో సుమారు 50 మందికి పైగా మావోయిస్టులున్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే కూడా ఉన్నారని ప్రచారం సాగుతోంది. చిత్రకొండ రిజర్వాయర్ కేంద్రంగా మావోయిస్టులు కొంతకాలంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించేందుకు సరైన వసతులు లేకపోవడం, మిలీషియా సభ్యులు, సానుభూతి పరుల సాయంతో మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల ఘటనల్లో గ్రేహౌండ్స్ కు చెందిన 2 సీనియర్ కమాండోలు గాయపడ్డారు. వీరిలో అబూబకర్ అనే కమాండోను చికిత్స కోసం తరలిస్తుండగా చనిపోయాడు. మరో కమాండో సతీష్ విశాఖ 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అతన్ని డీజీపీ సాంబశివరావు పరామర్శించారు. మృతి చెందిన కమాండో కుటుంబానికి 40 లక్షల పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. మా సీనియర్ కమాండోస్ 2 సీరియస్ ఇంజరీస్ అయినాయి. ఇప్పుడు ఒక అబ్బాయిని చూసాం, సతీష్ అనే అబ్బాయి చాలా బ్రేవ్గా, ధైర్యంగా పోరాడాడు. అతను కాలికి ఒక బుల్లెట్ గాయమైంది. అబూబకర్ అనే ఒక సీనియర్ కమాండో. ఫీల్డ్ ఎన్కౌంటర్లు ఎలా ఉంటుందంటే చాలా కష్టం, అప్పటికప్పుడు డిసైడ్ చేయడం కష్టం. టెరైన్ చాలా కష్టమైనటువంటి టెరైన్ అది. అయినప్పటికీ కూడా చాలా కష్టపడి శాంతి భద్రతలు నెలకొల్పాలి రాష్ట్రంలో అన్నటువంటి ధ్యేయంతో ఏపీ పోలీసులు పనిచేస్తారు. ముఖ్యంగా గ్రేహౌండ్స్ కానీ ఇవన్నీ కూడా. ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. చనిపోయిన మావోయిస్టులకు మల్కన్గిరి ఏరియా ఆసుపత్రిలో శవ పరీక్షలు నిర్వహించనున్నారు.